చలితో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. గుడిహత్నూర్, బెజ్జూరు, ఇచ్చోడ మండలాల్లో పొగమంచు దట్టంగా కమ్మేసింది. వాహనదారుల లైట్ల వెలుగులోనే ప్రయాణం సాగిస్తున్నారు. హైదరాబాద్లోనూ చలి ప్రభావం చూపుతోంది. మరో 2 రోజుల్లో చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు, ఆగ్నేయ దిశ మీదుగా వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయని చెప్పారు. పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రత్యేకించి ఏజెన్సీ ఏరియాల్లో చలితో గజగజ వణికిపోతున్నారు. పొగమంచు దట్టంగా కమ్మేస్తూ ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 10 వరకు చలి ప్రభావం కనిపిస్తోందని అరకులోయ, చింతపల్లి, పాడేరు మండలాల్లో అత్యల్పంగా 10 డిగ్రీల కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రతతో జనాలు గజగజ వణికిపోతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటలు కాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా చలి గజగజ వణికిస్తుంది. మనతో మాట్లాడడానికి వాకర్స్ ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా చలి 2 రోజుల నుంచి ఎట్లా ఉంది? అసలు గత 4 రోజుల నుండి ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో చలి విపరీతంగా ఉంది. అసలు మేము రెగ్యులర్ మార్నింగ్ వాకర్స్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. అయినా ఏమి షుగర్, బీపీ పేషెంట్ కాబట్టి కంపల్సరీ వస్తున్నాం, కానీ వాతావరణం తట్టుకుంటూ కష్టం ఉంది. ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో చలి ఎక్కడ ఉంటుంది, వర్షాలు ఎక్కడ పడుతుంటాయి, మరి ఎండ కూడా అంతే ఉంటుంది. గతంలో ఒక 15 సంవత్సరాల ముందు ఉమ్మడి రాష్ట్రంలో 3.6 ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి చలిని తట్టుకునే వాతావరణంలో ప్రజలు అడ్జస్ట్ అయినారు. ముఖ్యంగా ఈ బడి పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ పోయే పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. హాస్టల్లోనే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు సరిగ్గా దుప్పటు సప్లై లేక, సరిగ్గా వాళ్ళకు కిటికీలు లేక పాపము బాగా ప్రభుత్వం ఫస్ట్ వాళ్ళని ఆదుకోవాలి. రెండవది, ఈ ప్రాంతంలో ఈ ఆదిలాబాద్ పత్తి పంట బాగా పండిస్తారు. ఈ పత్తి పంట పండించే కూలీలు పొద్దున్నే 7 గంటలకు పోయి పత్తి అలవాటు, వారికి బాగా ఇబ్బంది అవుతుంది. అసలు ఆటోల్లో పోకులేరు. 9-9:30 వాళ్ళు కూలీలకు అయితే వాళ్ళకు వర్కౌట్ కాకలేదు. ఈ వాతావరణంతో ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా వాతావరణం కూడా ఈ ప్రజలు అడ్జస్ట్ అయినరు. వాకర్స్ కూడా లేట్ వచ్చిన అందరు వస్తున్నారు. మరి ఇక్కడ ఈ వాతావరణం ఇది ఒక మన కాశ్మీర్ లాగా అనిపిస్తుంది. సో గత 2 రోజుల నుంచి చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అందరము ముఖ్యంగా ప్రజలందరూ జాగ్రత్త ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందర మంట పెట్టుకుంటారు. ఇక్కడ ఈ సాంప్రదాయం ఏంటంటే పొద్దున సాయంత్రం మంటలు పెట్టుకుని మంటల ముందర మంట కాసుడు, మరి మంకీ క్యాబ్లు, షట్టర్లు, పిల్లలు కూడా నమ్ములేరు. ముఖ్యంగా మా వాకర్స్ అయితే 2 మంకీ క్యాబ్లు పెట్టుకొని వస్తాం. చాలా జాగ్రత్తగా వచ్చి అందరము వాకింగ్ చేసిపోతున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. సో గత సంవత్సరం కన్నా చలి ఈ సంవత్సరం ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం ఎక్కువ ఉంది. ఇంకా ఈ డిసెంబర్ లాస్ట్లో, జనవరిలో 4-5% కూడా ఉష్ణోగ్రత ఇప్పుడు 9-8 ఉన్నది. 4-3 కూడా పడిపోయిన సందర్భంలో పడిపోతే కూడా జనవరిలో విపరీతంగా చలి ఉంటుంది ఈ ప్రాంతంలో. సో మరికొందరు వాకర్స్ ఉన్నారు, వారిని ఒకసారి మాట్లాడి చెప్పండి అన్న, ఎట్లా ఉంది చలి అసలు? ఆదిలాబాదు చలి చాలా తీవ్రంగానే ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ అనగానే ఎండ, వాన, చలి ఈ 3
కూడా అధికంగానే ఉంటాయి, వర్షాలు అధికంగా కురుస్తాయి, ఎండలు కూడా అధికంగానే కాస్తాయి, మరియు వానలు కూడా అధికంగానే కురుస్తాయి. చలి తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది. ఆదిలాబాద్ను మరో కాశ్మీరు, ఊటీ లాంటి ప్రదేశంగా కూడా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఎత్తైనటువంటి పీఠభూమి ప్రాంతం ఇది, కొండలు, గుట్టలు, అడవులు ఉన్నటువంటి జిల్లా. ఈ ప్రాంతంలో మళ్ళీ చాలా వెనుకబడ్డ జిల్లా. ఈ చలి తీవ్రతకు విద్యార్థులు మరియు చిన్న చిన్న వాళ్ళు ఉదయమే అంటే వాళ్ళకు ఎలాంటి వసతులు లేక ఈ చలి చేత చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున అన్ని రగ్గులు, షటర్సు, మంకీ క్యాప్స్ ఇటువంటి మళ్ళీ వాళ్ళకి ఇవన్నీ చలిని తట్టుకోవడానికి ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. మరియు ఇక్కడ పత్తి పంట అధికంగా పండించడం చేత కూలీలు కూడా ఉదయమే 7 నుంచి వాళ్ళు పొలాల్లోనికి వెళ్ళి పత్తి ఏరడానికి వెళ్తుంటారు. వాళ్ళు కూడా ఈ చలిని తట్టుకోలేకపోతున్నారు, చేతులు ముడుచుకుపోతున్నాయి. గ్లోవ్స్ వేసుకొని వాహనదారులు పొగమంచుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరియు వాళ్ళు కూడా ఈ గ్లోవ్స్ వేసుకుంటా వాహనం నడిపే పరిస్థితి లేదు. మరి ప్రతిరోజు మేము వాకర్స్ వచ్చేటువంటి వాళ్ళం రోజు 50-100 మంది ఇట్లా గుంపులుగా బయలుదేరితే ఇప్పుడు వేళ్ళ మీద వస్తున్నారు. 10% మాత్రమే వస్తున్నారు. 90% ఎండ తర్వాతనే బయలుదేరాలటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ చలి కూడా అధికమైతే హృద్రోగులైతే రక్తం గడ్డగట్టుకొని చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ చలి అధికంగా ఉంటే ఫస్ట్ మన గుండె దగ్గర బ్లడ్ అనేది గడ్డగట్టి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన దేశంలో సియాచిన్ ప్రాంతంలో అతి చలి ఉండుట చేత సైనికులు ఇక్కడికి వెళ్ళి ఉష్ణ ప్రాంతంకి వెళ్ళి పోయిన వాళ్ళు ఆ చలికి తట్టుకోక యుద్ధాల కంటే ఎక్కువ ఈ చలి తీవ్రతతోటే హృద్రోగం అంటే వీళ్ళు ఈ విధంగా రక్తం గడ్డగట్టి చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆదిలాబాద్లో కూడా మున్ముందు ఇంకా ఎక్కువ చలి తీవ్రత పెరిగే వచ్చే నెల జనవరి రాబోతుంది, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.